అత్యున్నత శైలపుత్రి, పర్వతపుత్రిక. ప్రపంచంలోని అత్యున్నత శిఖరాలలో, హిమాలయాలలోని మంచు శిఖరాలు, మేఘాలను తాకుతున్న చోట పర్వతరాజు హిమవాన్ నివసించేవాడు. అతను ఒక బిడ్డకోసం ఆరాటపడ్డాడు, మరియు అతని ప్రార్థనలు లోయలగుండా ప్రతిధ్వనించాయి. త్వరలోనే అతనికొక కుమార్తె జన్మించింది. ఆమె ఉనికి ఆమె చుట్టూ ఉన్న శాశ్వతమైన మంచులా స్వచ్ఛంగా మరియు ప్రకాశవంతంగా ఉంది. రాజు ఆమెకు శైలపుత్రి అని పేరు పెట్టాడు, అంటే పర్వతపుత్రిక అని అర్థం. ఆ పేరు ఖచ్చితంగా సరిపోయింది, ఎందుకంటే ఆమె ఆత్మలో పర్వతాల అచంచలమైన బలాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ ఆమె హృదయం సున్నితంగా మరియు అన్ని జీవుల పట్ల కరుణతో నిండి ఉంది. కాని శైలపుత్రి కేవలం ఒక యువరాణి మాత్రమే కాదు. ఆమె భూమిపై పునర్జన్మించిన గొప్ప దేవత పార్వతి. తన మునుపటి జన్మలో సతిగా ఆమె శివుని ప్రియమైన భార్య. ఇప్పుడు ఆమె అతని హృదయాన్ని మళ్లీ గెలుచుకోవడానికి మరియు దైవిక సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రపంచానికి తిరిగి వచ్చింది. తన శాశ్వతమైన సహచరుడితో తిరిగి కలవడానికి శైలపుత్రి సుదీర్ఘమైన మరియు కష్టమైన తపస్సును ప్రారంభించింది. సంవత్సరాలుగా ఆమె పర్వతాల వలె దృఢమైన సంకల్పంతో ధ్యానం చేసింది. ఆమె అచంచలమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ మరియు సహనం యొక్క శక్తికి నిదర్శనం. అందుకే పవిత్రమైన నవరాత్రి పండుగ యొక్క మొదటి రోజున మనం శైలపుత్రి దేవిని పూజిస్తాము. ఆమె ఆరంభం, ప్రకృతి శక్తి యొక్క స్వరూపం మరియు ఆధ్యాత్మికత మార్గంలో మొదటి అడుగు. ఆమెను గౌరవించటం ద్వారా మన స్వంత ప్రయాణాలను ప్రారంభించడానికి బలాన్ని పొందుతాము. ఆమె దైవిక రూపాన్ని చూడండి. ఆమె తన నమ్మకమైన సహచరుడు నంది అనే ఎద్దుపై స్వారీ చేస్తుంది. నంది ధర్మం, నీతి మరియు సంకల్ప శక్తికి ప్రతీక. అతనిపై కూర్చున్న దేవత అన్ని గొప్ప శక్తులు, సహనం మరియు ధర్మం ద్వారా మార్గనిర్దేశం చేయబడాలని మనకు చూపిస్తుంది. ఒక చేతిలో ఆమె 3 పదునైన మొనలతో కూడిన శక్తివంతమైన త్రిశూలాన్ని పట్టుకుంది. ఈ శక్తివంతమైన ఆయుధం గతం, వర్తమానం మరియు భవిష్యత్తుపై ఆమె నియంత్రణకు ప్రతీక. అన్ని ప్రతికూలతలను మరియు బాధలను నాశనం చేసే శక్తి ఆమెకు ఉందని ఇది గుర్తుచేస్తుంది. ఆమె మరో చేతిలో వికసించిన కమలం పువ్వును పట్టుకుంది. కమలం బురద నీటిలో పెరుగుతుంది, కాని స్వచ్ఛంగా మరియు అందంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి ప్రతీక. మన పరిసరాలు ఎలా ఉన్నా మనం హృదయంలో స్వచ్ఛంగా ఉండగలమని గుర్తుచేస్తుంది. ఆమె నుదుటిపై ప్రకాశవంతమైన చంద్రవంక శివునితో ఆమె శాశ్వతమైన ఐక్యతను సూచిస్తుంది. ఒక సాధారణ తెల్ల చీరలో ఆమె స్వచ్ఛత మరియు శాంతిని ప్రసరిస్తుంది. ఆమె మొత్తం ఉనికి ప్రశాంతమైన దైవిక శక్తి యొక్క చిత్రం. శైలపుత్రిదేవి, పర్వతపుత్రిక మనల్ని శక్తివంతమైన హిమాలయాల వలె ఉండాలని బోధిస్తుంది. బలంగా, స్థిరంగా మరియు మన విలువలకు లోతుగా పాతుకుపోయి, మన హృదయాలలో సహనంతో మరియు మన ఆత్మలలో భక్తితో మనం కూడా ఏదైనా సవాలును అధిగమించి మన దైవిక లక్ష్యాన్ని సాధించగలము.